హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్ చంద్ర కుటుంబం అంతా కూడా వనభోజనాల కోసం అని చెప్పి వికారాబాద్ వస్తారు. ఇక ఇందు కూడా వాళ్ళతో పాటు వస్తుంది. ఇక చెర్రీ అయితే శాపతో పాటు కొన్ని సామాన్లు తీసుకెళ్ళి టెంట్ కింద పెడుతూ కార్తీక మాసం చుట్టూ కనబడుతుంది. మన దగ్గరలోనే ఇంకొక కొత్త టెంట్ కూడా పడింది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, అవునరా, కొత్త వాళ్ళను పరిచయం చేసుకొని వాళ్ళతో ఆటలాడడంలో ఎంతగానో ఆనందం ఉంటుంది అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇక అంతలోనే గగన్ వాళ్ళ కారు అక్కడికి వస్తుంది. ఇక అందులోంచి శారద, గగన్ ఇద్దరూ కూడా కారులోంచి దిగుతారు. ఇక వాళ్ళని చూడగానే శరత్ చంద్ర ఇంకా అపూర్వ ఇద్దరూ కూడా శారద, గగన్లను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇదేంటి పిన్ని, వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గోరింటాకు సుజాతతో అంటూ ఉంటుంది. ఇక భూమి అయితే కృష్ణప్రసాద్తో కన్ఫామ్గా వీళ్ళు నా కోసమే వచ్చింటారు. నిన్న అబ్బాయి గారిని తట్టుకోలేకపోయాము అంటే ఈరోజు అమ్మగారిని కూడా వెంట పెట్టుకొని మరీ వచ్చాడు. వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నా పరిస్థితి ఏంటి మామయ్య అని చెప్పేసి భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే స్టైల్గా అద్దాలు పెట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక నక్షత్ర అయితే అది చూసి సిగ్గుపడుతూ నేను పిలిచినందుకే బావ వచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర అయితే ఒక చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. దాంతో గగన్ కూడా ఇంకొక చైర్లో శరత్ చంద్ర ఎదురుగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇక శరత్ చంద్రనైతే కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ ప్రోమో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.